స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ మూవీ పండంటి కాపురం గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఆప్యాయత అనురాగాలతో ఒకే ఇంట్లో అందరూ కలిసిమెలిసి జీవించే నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక స్త్రీ వలన ఆ కుటుంబంలో ఆ కాపురంలో చిచ్చు రగులుతుంది. నలుగురిలో చిన్న తమ్ముడైన రవి స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ చిచ్చుని ఆర్పి ఆ అన్నదమ్ముల మధ్య పండంటి కాపురం మళ్ళీ సజావుగా సాగేలా చూసే కథే ఈ పండంటి కాపురం సినిమా కథ. ఈ సినిమా కథను అద్భుతంగా మలచి స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు హీరో కృష్ణ గారిని దృష్టిలో పెట్టుకుని నలుగురు అన్నదమ్ముల మధ్య నడిచే కథ వ్రాసిన తీరు ఒక విశేషమనే చెప్పవచ్చు. హీరో కృష్ణ అభిమానులకు నచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మీ దీపక్ గారు. తెలుగు సినిమా అధిరథ మహారథులందరూ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు, స్వర్గీయ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, స్వర్గీయ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అన్నదమ్ముల పాత్రలకు, మరియు సరోజాదేవి గారు, స్వర్గీయ దేవిక గారు, స్వర్గీయ జమున గారు, స్వర్గీయ విజయనిర్మల గారిని వారి పాత్రల్లో ఒదిగిపోయే విధంగా వారిని ఎన్నుకోవడం ఒక విశేషంగా చెప్పవచ్చు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జయప్రద పిక్చర్స్ బ్యానర్ పైన సూపర్ స్టార్ కృష్ణ గారి సమర్పణలో ఆయన సహోదరుడు స్వర్గీయ జి హనుమంతరావు గారి నిర్మాణ సారథ్యంలో 1972 సంవత్సరంలో నిర్మించి దర్శకుడు లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో వెండి తెరపై ఆవిష్కరింపబడి అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం పండంటి కాపురం. అన్నదమ్ములు, వదినామర్దళ్ళు అందరూ కలిసిమెలిసి ఎలా ఉండాలో చెబుతూ మరియు ప్రేక్షకులను చైతన్యవంతుల్ని చేసే విధంగా ఇటు కృష్ణ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడం విశేషం. మాటల రచయిత మద్దిపట్ల సూరి గారు రాసిన అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాకు ఒక పెద్ద విశేషమనే చెప్పాలి. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు, స్వర్గీయ ఎస్వి రంగారావు గారు, స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు మరియు స్వర్గీయ గుమ్మడి గారి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆనాడు. పండంటి కాపురం సినిమా వాహిని, జమిని, విక్రమ్ స్టూడియోలలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపారు మరియు మైసూర్ బృందావన్ గార్డ్లో కొంత భాగం, వివిధ అవుట్డోర్ లొకేషన్లో మరికొంత భాగం షూటింగ్ జరిపారు. ఇంగ్రిడ్ బర్గ్మన్ అనే ఒక స్వీడన్ నటిమని పోషించిన పాత్ర ద్వారా ప్రేరణ పొంది జమున గారి ధరించిన రాణి మాలినీదేవి పాత్రను డిజైన్ చేయడం ఒక విశేషం. అదేవిధంగా తన అసలు పేరైన సుజాత పేరుతో సహజ నటి జయసుధ మొట్టమొదట పండంటి కాపురం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం మరొక విశేషం. 1972 జూలై 21న గ్రాండ్గా రిలీజ్ అయింది పండంటి కాపురం సినిమా. కృష్ణ గారి అభిమానుల ఆనందోత్సాహాలు అంబరాన్ని అంటాయి. ఎటు చూసినా కృష్ణ అభిమానులు. సూపర్ స్టార్ కృష్ణ గారి నటన ఒక సాంఘిక కుటుంబ తరహా చిత్రానికి ఊహించినటువంటి అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్ మొదలైన అన్ని సెంటర్స్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రికార్డ్ కలెక్షన్లు వసూలు చేయడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ గారి అద్వితీయ నటన ఈ సినిమాను విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు మరియు 24 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ పండంటి కాపురం సినిమా మొట్టమొదటి రజతోత్సవ స్వర్ణోత్సవ వేడుక జరుపుకున్న చిత్రం కావటం విశేషం. హైదరాబాద్లో స్వామి థియేటర్లో ఏకంగా 52 వారాలు అంటే సుమారు సంవత్సర కాలం విజయవంతంగా ఆడి అఖండ విజయాన్ని అందించిన సినిమాగా తెలుగు సినీ చరిత్రలో నిలవటం విశేషం. 1972 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాగా పండంటి కాపురం కావటం మరొక విశేషం. ఈ సినిమాకు ఎస్పి కోదండపాణి గారు స్వరపరిచిన పాటలు విశేష ఆదరణ పొందడం మరొక ప్రముఖ విశేషమని చెప్పవచ్చు. అందులో బాబూ వినరా అన్నాదమ్ముల కథ ఒకటి, ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు, ఏమమ్మ జగడాల వదినమ్మో, ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, మనసా కవ్వించకే నన్నిలా లాంటి పాటలు ఇప్పటికీ మర్చిపోలేని పాటలుగా గుర్తుండిపోతాయి. ఇక ఈ సినిమా అవార్డ్స్ విషయానికి వస్తే బెస్ట్ ఫీచర్ ఫిలింగా నేషనల్ ఫిలిం అవార్డ్, 1972 సంవత్సరంలో బెస్ట్ ఫిలింగా ఫిలింఫేర్ అవార్డు జి హనుమంతరావు గారికి, అదేవిధంగా ఫిలింఫేర్ ప్రత్యేక ప్రశంసా అవార్డు జమున గారికి రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ పండంటి కాపురం సినిమా 1973 సంవత్సరంలో అంబు సోదరంగల్ పేరుతో తమిళ్లోనూ,
1975వ సంవత్సరంలో 'సునెహరా సంసార్' అనే పేరుతో హిందీలోనూ 2 భాషలలో రీమేక్ కావడం విశేషం. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మైల్‌స్టోన్ చిత్రంగా నిలిచింది 'పండంటి కాపురం' సినిమా. సో, ఇవేనండి సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ మూవీ 'పండంటి కాపురం' సంబంధించిన మూవీ విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.